మీరు తుంగభద్ర పుష్కరాలకు కర్నూలు వెళ్ళొచ్చారా? పోనీ వెళ్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. పుష్కరాలకు వెళ్లి వచ్చిన వెంటనే ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి, లేదంటే మీ ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. ఎందుకు ఇలా చెప్తున్నానని అనుకుంటున్నారా? అస్సలు సంగతి తెలిస్తే ఈ నీటిలోనా మేము స్నానాలు చేసింది అని మీరే కంగు తింటారు. కావాలంటే మా కర్నూలు కరెస్పాండెంట్ సురేష్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూడండి. విషయమేంటో మీకు అర్థమవుతుంది. కార్తీక మాసం సందర్భంగా పవిత్ర తుంగభద్ర పుష్కరాలకు భక్తుల తాకిడి పెరుగుతుంది. కాకపోతే కరోనా ఉందని చెప్పేసి ఏపీ సర్కారు తుంగభద్ర పుష్కరాల్లో పుణ్యస్నానాలను నిషేధించినటువంటి విషయం తెలిసిందే. కాకపోతే నెత్తి మీద మటుకు నీళ్లు చల్లుకొని వెళ్ళాలి భక్తులు, అవసరమైతే షవర్ బాతులు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. కానీ షవర్ బాతులు చల్లుకుందామన్నా కూడా భక్తులు తీవ్ర స్థాయిలో ఆవేదన ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్నూలు శివార్లో ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఓల్డ్ పంప్ హౌస్ వద్ద, పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాము. కర్నూలు నగరంలో ప్రవహించే అతిపెద్ద డ్రైనేజీ అంతా కూడా నేరుగా తుంగభద్ర నదిలోకి ఏ విధంగా కలుస్తుందో మనం విజువల్స్ లో గమనించవచ్చు. పెద్ద డ్రైనేజీ. వాస్తవంగా చెప్పాలంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పుష్కరాల్లో ఈ డ్రైనేజీ మళ్లింపు కోసం దాదాపు లక్షల రూపాయల మేర పైప్ లైన్ కోసం కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓల్డ్ పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి దృశ్యం. ఇది ఎగువన ఇక్కడ నుంచే ఈ నీరంతా కూడా టౌన్ లో ఉన్నటువంటి దాదాపు 6 పుష్కర ఘాట్లకు ఇవే నీళ్లు కిందికి ప్రవహిస్తున్నాయి. మొత్తం భక్తులంతా కూడా ఈ పుష్కర ఘాట్ల కిందనే, అంటే పుష్కర ఘాట్ల దగ్గర నీళ్లు నెత్తి మీద చల్లుకోవడానికి అవకాశం లేకపోవడంతో కనీసం భక్తులు షవర్ బాత్ స్నానాలు చేసేందుకు ఇవే మురుగునీళ్ళని నెత్తి మీద చల్లుకుంటూ ఇవే మురుగునీటి కింద షవర్ బాత్ స్నానాలు ఆచరిస్తూ మొక్కులు తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కరోనా మాట ఏమిటో కానీ ఈ నీటిని నెత్తి మీద చల్లుకున్న ఈ నీటితో స్నానాలు చేస్తే కొత్త రోగాలు, చర్మ వ్యాధులు, స్కిన్ డిసీజ్ వచ్చే పరిస్థితి మన కర్నూలు నగరంలో కనిపిస్తుంది. కనీసం అంటే తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం అంటే సుంకేశ్ల డ్యామ్ నుంచి దాదాపు 8-10 వేల క్యూసెక్ల నీరు దిగువకు రిలీజ్ చేస్తే ఈ నీరంతా కూడా యాసిడ్స్ గా కిందికి కొట్టుకొని పోతాయి. అంటే డ్రైనేజీ నీళ్లు కూడా తుంగభద్రలో కనిపించకుండా కొట్టుకొని పోతాయి. కానీ సుంకేశ్ల రిజర్వాయర్ నుంచి దిగువకు నీటి విడుదల లేకపోవడంతో కేవలం తుంగభద్ర నది సుంకేశ్లకు దిగువన 3000 క్యూసెక్ల నీటి ప్రవాహం మాత్రమే ఉంది. కర్నూలు నగరంలో ఏదైతే డ్రైనేజీ కాలువల నుంచి మురుగునీరు వస్తుందో ఆ మురుగునీరు అంతా కూడా నేరుగా తుంగభద్ర నదిలోనే కలుస్తుంది. ఆ విజువల్స్ మనం గమనిస్తున్నాము. ఎక్స్క్లూజివ్ దృశ్యాలు కూడా మీకు చూపిస్తున్నాను. తుంగభద్ర నదిలో నీళ్లు ఎంత కలుషితంగా ఉన్నాయో ఆ విజువల్స్ మీకు గమనిస్తున్నాను. పాపం భక్తులు సుదీర ప్రాంతాల నుంచి పవిత్ర తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే తమకు పుణ్యం వస్తుంది, కనీసం ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా చాలు అన్నట్టు పాపం కోటి ఆశలతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. కాకపోతే అధికారులు ఇక్కడ నీటిలో మునిగి పుణ్యస్నానాలు ఆచరించడానికి అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు ఇవే నీటిని నెత్తి మీద చల్లుకుంటున్నారు. కొంతమంది అయితే తాగుతున్నారు కూడా, కొంతమంది ఇవే నీటిని తాగుతున్నారు, మరికొంతమంది అయితే ఇవే నీటితో షవర్ బాత్ స్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు చాలా దుర్వాసన, దుర్గంధం, మురికి కాలువ నీళ్లు ప్రవహిస్తున్నాయని చెప్పేసి అధికారుల మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా పబ్లిక్ నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా మనం చూడొచ్చు, పుష్కరాల్లో పుణ్యస్నానాలకి అనుమతించిన ప్రభుత్వం దాదాపు 230 కోట్ల రూపాయల మేర నిధులని విడుదల చేసింది. కానీ ఏమాత్రం ఉపయోగం లేదు. ఆ నిధులన్నీ కూడా దుర్వినియోగమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్నూలు పబ్లిక్ పవిత్ర తుంగభద్ర పుష్కరాల్లో ఇలాంటి మురుగునీళ్లలో పబ్లిక్ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం పుణ్యస్నానాలకి అనుమతించకపోయినా పర్లేదు, కనీసం తుంగభద్ర నదిలో పుష్కలంగా నీరన్నా అందుబాటులో ఉంచాలి. నదికి నీరు వదిలితే ఆ నీటిలో ఈ మురుగునీరు కూడా కొట్టుకొని పోతుంది, కనిపించదని చెప్పేసి భక్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు తుంగభద్ర నదిలో మినిమం 8-10 వేల క్యూసెక్ల ప్రవాహం ఉండేలా చూడాలని కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, TV5 కర్నూలు.